గుండె జారి తుళ్ళింతవుతుంది, ఓ గుండె జారి గల్లంతవుతుంది. మను, పెన్ డ్రైవ్. ఏంటిది? అమెరికన్ కంపెనీ ప్రాజెక్ట్ రిపోర్ట్. హార్డ్ కాపీ లేదా? ఇలా పెన్ డ్రైవ్ లేస్తే నేనేం చేసుకుంటాను? మను, నువ్వే కదా ఇంతకు ముందు ప్రాజెక్ట్ రిపోర్ట్ పెన్ డ్రైవ్ లో తీసుకుని రమ్మన్నావు. నేను తెమ్మన్నానా? అవును, మర్చిపోయావా? వాడు మర్చిపోలేదు, మనమే కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఏరా రాజు, అంతే? అవునవును, అంతే అంతే. మను, ఆర్ యు ఓకే? మళ్ళీ ఆ ప్రశ్న ఎవరైనా అడిగితే నేనేం చేస్తానో నాకే తెలీదు. నమస్కారం బాబు. నీ పన్ను చేసుకోకుండా నన్ను చూడగానే పనులన్నీ పక్కన పెట్టి విష్ చేయాలా? అదేమన్నా రూలా? అలా చేయమని నేను చెప్పానా? ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే చాలు. ఈ ఫార్మాలిటీస్ నాకు అక్కర్లేదు. కాస్త ఆగండి, మళ్ళీ ఏటైనాది? సినిమా క్లైమాక్స్ నుంచి మొదటి డ్రిల్కి వచ్చింది. నీ పని నువ్వు చేసుకో, నువ్వు రారా. పని చేయి. ఓలప్పా, ఇందాక చెప్పనని తొందరపడి మనుగారి పేరు మీద అరసవల్లి గుళ్ళో అర్చన చేయించి మాకు మ్యాటర్ ఇంకా పెండింగ్ లో ఉంది. ఏంటి? సిరామిక్ అనేది అపోచి కిలాచి. నువ్వు నాకు 2 ప్రామిసులు చేస్తే నీతో కొన్ని విషయాలు చెబుతాను. రకాకి. థ్యాంక్స్. మొదటి ప్రామిస్, ఇక నుంచి నువ్వు నాతో తెలుగులోనే మాట్లాడాలి. చెప్పండి. రెండో ప్రామిస్, నేను చెప్పింది వినగానే అరచి గోల్ చేయకుండా మంచి మనసుతో అర్థం చేసుకోవాలి. మ్యాటర్ అంటే చెప్పండి. ఆ పక్కింట్లో ఉన్న రహస్యలక్ష్మి ఎవరో తెలుసా? మీకు తెలుసుగా. శత్రుదేశం గూఢచారి. ఆ బంగాళా నుంచి శత్రుదేశానికి మన దేశ రహస్యాలు పాకుతున్నాయి. నాకు భయం వేస్తుందండి. ఆమెను మాయ చేసి లొంగ తీసుకుని చట్టానికి పట్టించమని ప్రభుత్వం నాకు సీక్రెట్ మిషన్ అప్పజెప్పింది. మీరు చాలా గొప్పవారు, ఆ విషయం నాకు తెలుసు. ఆ రహస్యలక్ష్మి పెద్ద ముదురు కేసు. నేను అడిగిన డీటెయిల్స్ అంత ఈజీగా చెప్పదు. కానీ చెప్పించడం మీ కర్తవ్యం. ఆ కర్తవ్యం కోసమే నేను ఆ రహస్యలక్ష్మిని కలుస్తున్నాను. ఇంకా యూనో అవన్నీ చేస్తున్నాను. మీరెంత గొప్పవారండి. చూడు, ఈ మిషన్లో ఏమైనా జరగొచ్చు. ఆ రహస్యలక్ష్మి నన్ను నమ్మి రహస్యాలు చెప్పొచ్చు, లేదా నన్ను నమ్మించి మోసం చేసి హత్య చేయొచ్చు. ఉన్న నిజం నీకు నిజాయితీగా చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. మీకు నా ఫుల్ కోఆపరేషన్ ఉంటుందండి. మీరు ప్రాణాలు ధారపోయడానికి సిద్ధపడ్డాక నేను మిమ్మల్ని త్యాగం చేయలేనా? మీరు వెళ్ళండి. మీరు ఆ రహస్య లక్ష్మితో సరసాలాడతారో ఇంకేం చేస్తారో మీ ఇష్టం. వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళినా ప్రయోజనం ఉండదు. సాయంత్రం వెళ్తాను. సాయంత్రం వెళ్తారో రాత్రికే వెళ్తారో మీ ఇష్టం. వెళ్ళండి. కంగారు పడకండి. నేను మిలిటరీ వారి భార్యనండి. మీరు ఆ రహస్య లక్ష్మిని వల్ల వేసుకోండి. మీ కర్తవ్యం నిర్వర్తించండి.
నీకు షుగర్ ఉంది, ఈ గాయం మారటానికి టైం పడుతుంది. అయినా నీ వేలు కోసుకుని నాకు వీర తిలకం దిద్దావు. నీ త్యాగం ముందు నేను ఇంకో స్త్రీతో అఫైర్ పెట్టుకోవడం చాలా చిన్న విషయం. నీ బెస్ట్ విషెస్ తో వెళుతున్నా. వెళ్ళండి. మమ్మీ, డాడీ ఎందుకు అంత సీరియస్ గా వెళ్తున్నారు? త్యాగాలు చేసేటప్పుడు మనుషులు చాలా సీరియస్ గా ఉంటారు. డాడీ సరే, నువ్వెందుకు సీరియస్ గా ఉన్నావు? నేను కూడా త్యాగం చేశాను సింధు. బోలా, నువ్వెందుకు ఏడుస్తున్నావు? తర్వాత ఏడవచ్చులే, ముందు జవాబు చెప్పు. అమ్మగారు, త్యాగం చేయడానికి నా దగ్గర ఏమీ లేదమ్మగారు, ఏమీ లేదమ్మగారు. బాబోయ్, నేను ఇక్కడే ఉంటే నా మెంటల్ బ్యాలెన్స్ త్యాగం చేయాల్సి వస్తుంది. ఎక్స్ప్రెషన్ ఇచ్చింది చాలు, లోపలికి పద. చాలే పోజు చూసింది చాలే గానీ కథ గురించి ఆలోచించు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. కూర్చోండి సార్. ఒరే వీరదాసు, ఆఫీస్ సెటప్ చాలా బాగుండాది. మనం దీవోయే సినిమా పేరేందే? అనుకోలేదు. 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 అదేం పేరు? అనుకోలేదా? బాలేదయ్యా, మార్చేయండి. పేరు అనుకోలేదు కాదు సార్, పేరు ఇంకా అనుకోలేదు. అది సరేగానే, కదేంది? అనుకోలేదు. కథ లేదో పేరు లేదో, ఇదేం సినిమారా? తెలుగు సినిమా. రేయ్, నా 10 కోట్లు మళ్ళీ నాకు వాపస్ రాకపోతే మీ ముగ్గురిని కట్టి హైటెక్స్ పోల్ కి ఏలాడేస్తా. డైరెక్టర్ గారు. సార్, హీరోయిన్ గారు వచ్చారు. హాయ్ డాడ్. హాయ్ బేబీ. ఏందిరా నిన్ను డాడీ అంటుండాది? దానికో కథ ఉందమ్మా. హాయ్ ప్రొడ్యూసర్ గారు. నన్నే ఇదిగో డైరెక్టరా, ఈ అమ్మాయి హీరోయిన్ అంటుండావు కదా, నువ్వు డైరెక్టర్ కదా, టేస్ట్ చేసినావా? టేస్ట్ కాదు సార్, టెస్ట్. టెస్ట్ ఏదో ఒకట్లేవయ్యా, అది చేసినావా అని అడుగుతుండా. అన్ని చేస్తాను సార్. ఈ రోజు కదా ఆఫీస్ తీసింది, ఇంకా చాలా టైం ఉంది. ముందు టెస్ట్ చేస్తాను, ఆ తర్వాత తీరిగ్గా టేస్ట్ కూడా చేస్తాను. పొండి డైరెక్టర్ గారు, నాకు సిగ్గు. అక్క, మళ్ళీ అక్క అంటే తొక్క తీసి కూరడుతాను. ఎవరే నీకక్క? నువ్వే. మా ఇంటికొచ్చి నా మొగుడిని కొలతలు అడుగుతావా? ఎంత ధైర్యమే నీకు? అభిమానాన్ని అపార్థం చేసుకోకక్క. బావగారి మీద నాకు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదు. ఒసేయ్, చాలా ఎక్కువైంది. ఇంకొక మాట మాట్లాడితే నీ నాలుక పీకి నీ జాకెట్ కి డిజైన్ కుడతా. నువ్వెందుకింత ఎమోషన్ అవుతున్నావు అక్క? నాకు ముందు జాగ్రత్త ఎక్కువే. నా మొగుడికి నీ నంబర్ ఇస్తావా? ఈ రోజు నుంచి నీ నంబర్ మార్చుకో. అక్క, ఈ క్షణం నుంచి నా నెంబరు, నా మనసు, ఈ మిషను, ఈ సూది అన్నీ మార్చేస్తాను. నన్ను క్షమించక్క. ఇక మీదట షర్ట్లు కుట్టడం కూడా మానేస్తాను. అద్ది
అల్లారా దారికి నాతో పెట్టుకున్న వాళ్ళు నరకానికి పోతారు. టేక్ కేర్. అక్క అలా పిలవకే. సరే లక్ష్మి, నేను ఇంకా షర్ట్లు కుట్టను కానీ రేపు మీ ఇంటికి రానా? దేనికే? రేపటి నుంచి బనీన్లు అమ్ముదాం అనుకుంటున్నాను. నువ్వే మొదటి బోని. సరే సరే, చూస్తూ ఉండు. నీలాంటి వాళ్ళ మొగుళ్ళు ఏదో ఒక రోజు పెద్ద షాక్ ఇస్తారు. ఆ రోజు తెలుస్తుంది. మా ఆయన అలాంటి వాడు కాదే, శ్రీరామచంద్రుడు. అయితే వెళ్ళు, ఇక్కడ శూర్పణఖలు ఎవ్వరూ లేరు. ఛీ! ఏయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మిమ్మల్ని ఫాలో చేస్తున్నాం. దేనికి? మీ ఒరిజినల్ కలర్ తెలుసుకోవడానికి. కలరేంటే? ఎదిగిన పిల్లలున్న మీరే మీ ఆయనకి టైలర్ సైట్ కొడుతుందని భయపడుతున్నారు కదా, మరి నాకు పుట్టబోయే బిడ్డ తండ్రిని మళ్ళీ పెళ్లి కొడుకుని చేసి ఇంకో పెళ్లి చేస్తానంటే నేనెంత ఫీల్ అవ్వాలి? అది వేరు ఇది వేరు. రెండు ఒకటే. ఎందుకంటే మీరు నేను ఇద్దరం ఆడవాళ్లమే. షీలా, నువ్వు ఇలా బ్లాక్మెయిల్ చేయడం ఏం బాగోలేదు. మీరు చేసింది కూడా బాగోలేదు. నా మెడలో తాళైనా కట్టించండి, లేదా నా త్యాగానికి ఖరీదైనా కట్టండి. మీరు రెండింటికి ఎగనామం పెట్టి బెదిరిస్తే భయపడటానికి నేను టైలర్ లేపాక్షిని కాదు, సాఫ్ట్వేర్ షీలాని. మేనేజర్, మేడం. వెళ్ళి పానీపూరి పట్టరండి. హలో, ఎక్కడ తెస్తారు? అదే మేడం, హాలిడే ఇన్ హోటల్. అక్కడ కాదండి, ఈ బీచ్ చివర మనం రెగ్యులర్ గా తెచ్చుకునే బండి ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకురండి. హలో, ఏంటి మీరేది పూర్తిగా వినరా? బయట నాకు కథ చెప్పడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. వాళ్ళలో కొన్ని పంపించండి, నాకు నిద్ర వస్తోంది. ఈమె నిద్ర కోసం కథలు వింటుందా? అట్లా ఉంది ఈవిడి పరిస్థితి. వెళ్ళండి. ఏంటిది ఎంతసేపు? నేను ఒక కథ రాశాను, చెప్తాను విను. ఓపెన్ చేస్తే ఏ టోపన్ సెత్తావు? అయ్య బాబా, నాకు సిగ్గెత్తుంది. నీ సిగ్గు గిగ్గు పక్కన పెట్టు. నువ్వు ఇలా ఓవర్ యాక్షన్ చేసావు అనుకో, హీరోయిన్ మార్చి పడేస్తా. చెప్పు. ఓకే, అలా అన్నావు, బాగుంది. సీన్ ఓపెన్ చేస్తే అర్ధరాత్రి 12 గంటలకి ఓ చిన్న బాబు, ఆడే హీరో అనమాట, మురికాలలో అలా అలా చేతులు పెట్టి గెలుగుతూ ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఓకే, అప్పుడే హీరోయిన్ ఇంట్లో నుంచి అలా దూగాడుతూ ఏదో పనున్న దానిలాగా ఆ మురిక్కలో పక్కకొచ్చి అలా అలా తొంగి చూస్తుందన్నమాట. ఓకే, మరి ఈ హీరో అనే పిల్లోడికి ఏమనిపించిందంటే ఏదో నా పక్కనుందే అనే ఫీలింగ్ వచ్చింది. దాని తర్వాత వాడు అలా ఆ పాపను చూశాడు. చూసిన తర్వాత ఆ పాప కూడా అలా వాడి కళ్ళలో కళ్ళు పెట్టి చూసిందనమాట. చూసుకున్న తర్వాత అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ కాలంలో పడిపోయారు. కాలంలో పడితే కథ క్లైమాక్స్ వచ్చినట్టే గందా. ఇదిగో సుందరో, నువ్వు ఇట్టా కథ చెప్పినావనుకో, నేను డైరెక్టర్ పోస్ట్ నుండి తీసేస్తాను. నువ్వు ఇలా కథ పూర్తిగా వినకుండా మధ్యలో డిస్టర్బ్ చేసావు అనుకో, నా వల్ల కాదు. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే. సారీ సార్, కూర్చోవచ్చా? కూర్చో. మేడం, చెప్పమంటారా? ఏంటి చెప్తావు? లాంగ్వేజ్. సారీ. టెల్ మీ. మేడం, ఓపెన్ చేస్తే ఏమవుతుంది? ఓ పెద్ద చెట్టు. ఏ చెట్టు? గన్నేరు చెట్టు.
దాని కింద హీరోయిన్ కూర్చొని ఉంటుంది. హీరోయిన్ కి ఊరు పేరు లేదా? చెట్టు కింద కూర్చుని ఏం చేస్తుంది? పప్పు ఏరుకుంటుంది మేడం. పప్ప పప్పు. ఏం పప్పు? గన్నేరు పప్పు. హీరోయిన్ పేరు చిట్టెమ్మ. సినిమా పేరు చిట్టెమ్మ వాకిట్లో గన్నేరు చెట్టు. కూర్చుని ఏం చేస్తుంది? అసలు కథ ఏంటి? ఆ చెట్టు దగ్గరికి హీరో వస్తాడు. పప్పు తినకు, తప్పు చేయకు అని కౌగులించుకుంటాడు. కట్ చేస్తే యూరప్ లో సాంగ్ 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 సాంగ్. ఆ తర్వాత ఆ తర్వాత ఇంకా ఏం ఆలోచించలేదు మేడం. రేయ్, చేతిలో ఫైల్ పట్టుకుని రచయితనని స్టైల్ కొట్టావు. ఒక్క సీన్ చెప్తావా? సుందరం, ఏం చేద్దాం? మీరేం చేయొద్దులే అమ్మా, నేనే వెళ్ళిపోతా. రెండో సీన్తో రమ్మంటారా? ఆ లోపల కత్తుని తెమ్మంటారా? మీ కత్తులు మీ సుత్తులు నాకెందుకులేండి. నెక్స్ట్. నమస్తే మేడం. నమస్తే సార్. హాయ్. రైలా ప్రతి జఫగాడొచ్చి కూర్చోడమేనారా? అడిగే పనే లేదా? ఓ అలాగా. నేను డైరెక్టర్ని, ఆవిడ హీరోయిన్. ఓ మీరు ఫార్మాలిటీస్ ఫాలో అవుతారా? ఓకే, కెన్ ఐ సిట్ నౌ? కూర్చో. థ్యాంక్ యూ. యునో నేను యూరప్ ఫిల్మ్ స్కూల్లో రైటింగ్ డిప్లొమా హోల్డర్ని. ఒరే యూరప్, నాకు నీ కథొద్దు, సినిమా కథ చెప్పు చాలు. ఓకే ఓకే ఓకే, నేను ఎక్కువసేపు టైం వేస్ట్ చేయను. నీకు టైటానిక్ తెలుసా? తెలుసు. మీకు నచ్చితే నాకు అడ్వాన్స్ ఇవ్వండి, ఆ కథ తెలుగులో రాసిచ్చేస్తా. దానికి నువ్వు యూరప్ వెళ్ళి చదవాలా? యూనో నేను చాలా నాలెడ్జ్ పర్సన్ని. ఎనీ మూవీ నీ స్టోరీ చెప్పేస్తా. ఈ సినిమా ప్రొడ్యూసర్ చాలా డర్టీ ఫెలో, ఎనీ పర్సన్ ని లేపేస్తాడు. నాకు కాపీ కథొద్దు, ఒరిజినల్ ఒరిజినల్ కథ కావాలి. ఓకే, ధనవంతుడు. టైటిల్ ఎలా ఉంది? వద్దు, నానొలను. వాట్? యూనో మీరు శ్రీమంతుడు తిప్పి చెప్పి ధనవంతుడని చెప్తారు. వద్దు. అమ్మకి ప్రేమతో, నాన్నకి ప్రేమతో రివర్స్ ఆర్డర్ లో చెప్తారు. వద్దు. బేటే సుందరం. వద్దు, నాకు ఆ టైటిల్ నచ్చలేదు. లాస్ట్ అండ్ ఫైనల్, బిచ్చగాడి చిన్నాన్న. ఐ గాట్ ఇట్. సోగ్గాడే చిన్ని నాయనా, ఇంకో వర్షం చెప్తావు. వాట్ రబిష్. ఒరిజినల్ కథలు అంటూ ఉండవండి. నా దగ్గర కథలు లేవు. నా దగ్గరే కాదు, బయట క్యూలో నిలబడే ఎవరి దగ్గర లేవు. ఒరే ఓబిలేసు, వాడెవడు? నువ్వే లేరా? వింటున్నాను కదా అని కథ గురించి సినిమా కథలు చెప్పకు. నీ కథలు నాకు నచ్చలేదు, నువ్వు వెళ్ళిపో. వేరే వాడి గొల నీకెందుకు? అంతేనా? అవును, వెళ్ళు వెళ్ళు, వెళ్ళవయ్యా, వెళ్ళు. యాప్స్, ఈ గోలంతా దేనికి? మనమే ఈ కథని గోల్ లేకుండా సినిమా తీస్తే? అందరూ చేస్తున్నది అదే, మనం కూడా అదే చేయాలా? సింధు, ఆ అమెరికన్ కంపెనీ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసావా? చేశాను, ఫైల్ రెడీగా ఉంది. ఫైల్ పంపడం కంటే డేటా ట్రాన్స్ఫర్ ఈజీ కదా, పెన్ డ్రైవ్ లో వేసి తీసుకురా. పెన్ డ్రైవ్. ఏంటిది? అమెరికన్ కంపెనీ ప్రాజెక్ట్ రిపోర్ట్. హార్డ్ కాపీ లేదా? ఇలా పెన్ డ్రైవ్ వేస్తే నేనేం చేసుకుంటాను? కార్ రా. ఏంట్రా అలా చూస్తున్నావు? నీ కారున్న విషయం కూడా మర్చిపోయావా? అంటే ఆవు మీద వ్యాసం లాగా ఇప్పుడు నీ కారు గురించి చెప్పాలా? ఓహో, కారుకి 4 చక్రములుండును, లోపల మరో చక్రం ఉండును, అది తిప్పినచో కారు నడుచును. నడవదు, ముందుకెళ్తుంది. ఇది నా కారేనా? రేయ్, అనవసరంగా డౌట్లు రేజ్ చేయకు, ఇది నీ కారే. ఏమో, నాకెందుకో డౌట్ గా ఉంది. అసలు నా కార్ ఎప్పటి నుంచి ఉంది? నేను కాలేజ్కి బైక్ మీద కదా వెళ్ళేవాడిని.
ఒరేయ్ వీడి సినిమా మళ్ళీ రెండో రీల్కి వచ్చిందిరా. ఒక నిమిషం. సార్ ఇక్కడ కారు దొంగతనం జరుగుతుంది, మీరు అర్జెంట్ గా వచ్చేయండి. ఇక్కడే సార్. ఏయ్ పేపర్స్ తీయండి. ఆ పేపర్స్ న్యూస్ పేపరా? తీసుకురాలేదు సార్, ఇంట్లో ఉంది. న్యూస్ పేపర్ కాదు, బండి పేపర్స్. ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, లైసెన్స్, పొల్యూషన్ అన్ని కావాలి. ఒక్క నిమిషం సార్. ఒరే నీ పర్స్ ఏది? పేపర్ చూపించాలి. అదేంటి ఇతను తీస్తున్నాడు? ఆయనకి జేబులోంచి పర్సు తీయడం కూడా రాదా? సార్ ఇప్పుడు ఆ మనిషికి ఏమొచ్చో ఏం రాదో డిస్కషన్ పెట్టకండి సార్ ప్లీజ్. ఇదిగోండి సార్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్. ఏయ్ ఎవరితను? చూస్తుంటే నాకేదో డౌట్ వస్తోంది. డౌట్ ఎందుకండి? కార్ల దొంగేమోనని డౌట్ వస్తోంది. దొంగతనమా? వాట్ ఈస్ దట్? అది బొమ్మ వేయటం, మ్యూజిక్ వాయించడం లాగా ఇది ఒక ఆర్ట్, సైన్స్, ఒక ప్రాసెస్ రా. ఇప్పుడు నీ మీద కూడా డౌట్ వస్తోంది నాకు. సార్ మేము దొంగలం కాదు సార్. సార్ ఒక్క ఏయ్, సెకండ్ ఏంటి ఇది? రండి సార్. ఎక్కడికి? సార్ ఈ మధ్య ఆడికి కొంచెం మెమరీ లాస్ వచ్చింది, అది మ్యాటర్. కావాలంటే చూడండి, ఇది మను, ఆడి ఫేసే సార్. కావాలంటే ఆర్సీ మీద చూడండి సార్, ఇది మను అంటే వాడే. ఈ పొల్యూషన్ కూడా వాడదే సార్. గుర్తొచ్చింది, ఇది నా కారే. పోదాం పదండి. చూసారు కదా సార్, అది మ్యాటర్. జాగ్రత్త, ఇలాంటి వాళ్ళని తీసుకుని రోడ్ల మీద తిరక్కండి. టేక్ కేర్. ఓకే సార్, ప్లీజ్ మీరు క్యారీ ఆన్. నువ్వు పదరా. పద. సింధు, ఏమైంది? మను ఆఫీస్కి వచ్చాడా? అతని స్టేటస్ ప్రస్తుతం ఎలా ఉంది? అలానే ఉన్నాడు. నేను తన గుర్తులేని కళ్యాణి. గుర్తు లేకపోతే గుర్తు తెప్పిద్దాం. ఎలా? మనుని మన హాస్టల్కి పిలు. అతని హాస్టల్కి అతిథిలా వచ్చాడు, దొంగలా వచ్చాడు, లవ్వర్గా వచ్చాడు. ప్రతి గదిలోనూ ప్రతి గోడ మీద ఏదో ఒక జ్ఞాపకం మిగిలే ఉంటుంది. మనం ఆ జ్ఞాపకాల్ని గుర్తు చేద్దాం. ఓసారి గుర్తు చేయడం వల్ల నష్టం లేదు కదా.